తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో, ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని ఆరింటున్నారు. కుటుంబ పరంగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఖర్చు కూడా కొన్ని శుభకార్యాలు ఖర్చు పెడతారు. ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేదా భూ సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. రాష్ట్రాధిపతి బలంగా ఉన్నా కూడా ధనం అధికంగా వచ్చినా, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నా, అహంకారపూరితమైన కొన్ని జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అన్నీ మనకే తెలుసు, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చూసుకోగలను అనే భావన ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక రకమైన కోపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మీరు ఎంత శాంతంగా ఉండి ఆలోచిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వ్యాపారపరంగానూ ఉద్యోగపరంగా బాగుంది. అయితే కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోవడం, కోపం తెచ్చుకోవడం, లేదంటే సహోదరి మధ్య విభేదాలు తెచ్చుకోవడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో భూమిని అమ్మి కొన్ని అప్పులు తీర్చాలి, లేదా వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అదేవిధంగా వీరికి భాగ్యంలో గురువు ఉన్నారు. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు భాగ్యంలో గురువు వీరికి అనుకూలిస్తారు. ఫలితాలు ఒక 60% వీరికి బాగుంటుంది. మిగతా 40% మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు చేసే ఏదైతే ఉందో అది నెరవేరడం కోసం అతిగా కష్టపడడం ఉంటుంది. ఈ కష్టంలో ఒక్కోసారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం, అదేవిధంగా అనుకోని అతిథులు పరిచయం అవడం మీ వ్యాపారానికి, ఉద్యోగానికి ఒక స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఈ వారం అన్ని విషయాలను చాలా చక్కగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివుడికి అభిషేకం చేయడం కానీ, లేదా ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ బాగా పెట్టాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ దగ్గర పడితే కొద్దీ తర్వాత చూసుకుందాం, మనకు అన్నీ వచ్చు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఉంటారు. ఒక రకమైన కోపంతో కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి అయిన రవి కూడా చతుర్థంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండడం, ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేయకుండా ఏ పని తీసుకోవద్దు, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. అదేవిధంగా చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు, లేదా 4 సంవత్సరాలు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. విద్యార్థులకు చదువుకునే సమయంలో చదువు మీద ధ్యాస తప్ప ఎటువంటి యావ ఉండకూడదు చెప్పదగినది. ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అన్నీ బాగానే ఉంటాయని. పొగడ్తలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అభిషేకం కానీ, పాశుపత హోమం కానీ చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వసంత పంచమి రోజు 23వ తారీఖు నాడు విద్యార్థులు ప్రతి ఒక్కరూ సరస్వతి అమ్మవారిని పూజించడం, విద్యా గణపతి హోమం, సరస్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in